నా సోదరమణులకు సోదరమణులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు అందరి కూడా ఈరోజు ఒక పండగ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏ నాయకుడు ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల నిలువెత్తి విగ్రహాన్ని మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో మరి ఈరోజు ఏర్పాటు చేయబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏనాడు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అంబేద్కర్ గారిని మరి స్మరించుకుంటూ మరి ఈరోజు అంబేద్కర్ గారు మరి ఈరోజు మనకు ఈరోజు ఈ భారతదేశంలో మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం అందరం కూడా చూశాం. బీసీలుగా పాలిస్తున్న రాష్ట్రాలను కూడా మనం చూశాం. కానీ ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీ అని చెప్పుకుంటూ మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏ విధంగా మరి ఏదైతే దళితులను అవమానించాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దళితుల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ దళితుల నుంచే మరి ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి